ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఇక్కడ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేది తినడానికి ఇక్కడ మూవ్మెంట్ అనేది చాలా అయిందండి. ఇక్కడ చాలా మంది బయర్స్ కూడా వచ్చి ఉంటారు. ఈ బయర్స్ నిన్నకే మళ్ళీ మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% రిట్రేస్మెంట్ అనేది మళ్ళీ జరిగింది మార్కెట్ లో. అలాగే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలానే ఈ డే హైని బ్రేక్అవుట్ అనేది చేయగానే చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఫామ్ అయ్యి ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ కి ఇంకా రేపు గిటంగా సెల్లింగ్ అనేది జరుగుతుందని చూపించింది. ఇక్కడ ఇది ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసి కాబట్టి ఇక్కడ BTST గిటంగా చాలా మంది సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు రిట్రేస్మెంట్ అనేది కాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ రిట్రేస్మెంట్ లెవెల్ వరకు మార్కెట్ అనేది రావాలి కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్ లో నేను పోస్ట్ అనేది చేస్తుంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ సపోర్ట్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. మళ్ళీ రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి ఓన్లీ ఇక్కడ బయర్స్ మాత్రమే వస్తున్నారండి. రీట్రేస్మెంట్ అనేది అవ్వట్లేదు మార్కెట్ లో. ఇక్కడ ఒకవేళ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నా సరే మనకు టార్గెట్ అనేది హిట్ కాదండి. కాబట్టి మనం రివర్స్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నా ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుందండి. ఇక్కడ 80 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఈ క్యాండిల్ విక్ పైన నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ అనేది చేశాను. అలాగే ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ ఇక్కడ ఈ జోన్ లోనే కన్సల్టేషన్ అనేది అవుతుంది. ఒకవేళ మనం 50 పాయింట్స్ అనేది పెట్టుంటే మనము స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుందండి. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మన టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ మనము ప్రీవియస్ డే అనేది మనకు రిట్రేస్మెంట్ లెవెల్ దాకా మార్కెట్ అనేది రాలేదు కాబట్టి మనము ఒకవేళ కొంచెం గ్యాప్ డౌన్ అయినా సరే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసేటోళ్ళమండి బయింగ్ సైడ్. కానీ ఈ రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడం వల్ల మనము ఇక్కడ ట్రేడ్ ప్లాన్ అనేది చేంజ్ అనేది చేసుకున్నాము. ఇక్కడికి మనం ఒకవేళ ఎంట్రీ అనేది ప్లాన్ చేసినా మనము ఇక్కడ మనకు 140 పాయింట్స్ అనేది రాదండి. కాబట్టి మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసిందండి. ఫామ్ చేయగానే నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది సెల్లింగ్ సైడ్ వెళ్తుందని మార్కెట్ అనేది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.